దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి న్యాయవాదుల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వందలాది మంది న్యాయవాదుల మీద దాడులు జరిగాయి, హత్యాకాండ కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా అదే పరంపరని కొనసాగిస్తూనే ఉన్నది. యాక్చువల్గా ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ఉన్నది, న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి. ఈ విధంగా దాడులు చేసుకుంటూ పోతే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏ విధంగా తీసుకొస్తుంది? అదేవిధంగా ఏదైతే మొన్న జనగామలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల మీద ఎస్ఐని కానీ డిఎస్పీని కానీ సస్పెండ్ చేసి అదేవిధంగా వాళ్ళని రిమూవ్ చేయాల్సిందిగా మేము ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అదేవిధంగా న్యాయవాదులపై దాడి జరిగింది, మీరు కూడా అదే పరంపరని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీ మడలు వంచైన న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.